జేన్ మరియు మైకేల్ తిమోతికి ముఖాలు చేస్తారు. పాప తిమోతి ఒక లాలాజల బుడగను ఊదుతాడు. పాప్ అంటూ అతని ముక్కు మీద పగలిపోతుంది. అతను కిలకిలలాడుతూ నవ్వుతాడు. షీష్, నాన్నగారు వచ్చేశారు. మిస్టర్ బ్యాంక్స్ తన గొడుగును గట్టిగా ఊపుతారు. క్రమశిక్షణ. ఎగరే అర్థంలేని పనులు వద్దు. కిటికీలు కదిలిపోతాయి. పాప తిమోతి చిమ్ని వైపు చేయి చాచిపోయడం మొదలు పెడతాడు. బూడిద రంగు దుస్తుల్లో ఆయలు బయట వరుసలో నిలబడి ఉంటారు. ఒక పెద్ద తుఫాను వారిని ఆకుల్లా ఎగురవేస్తుంది. పాప తిమోతి సంతోషంగా చప్పట్లు కొట్టి గలిగలాడుతాడు. చిలుక తల గొడుగు పట్టుకున్న ఒక ఆకృతి కాళ్ళు ముందుగా వేలాడదీస్తూ దిగుతుంది. ధమ్ మేరీ పాపిన్స్ గొడుగును తలుపు చట్రంలో పెడతారు. నేనే మేరీ పాపిన్స్. మేరీ తన సన్నని బ్యాగ్ నుండి దీపం, మొక్క, అద్దం తీస్తారు. తిమోతి ఆనందంతో అరుస్తాడు. ఆమె చిటికె వేస్తారు. గది తనంతట తానే శుభ్రమైపోతుంది. గుగుబా. బెడ్ కాలిబాటపై బొమ్మలు గీస్తున్నాడు. అతను తన టోపీ పైకెత్తి నమస్కరిస్తాడు. రంగులు మెరుస్తాయి, రాతి నుండి జారుతాయి, వారి చీలమండల చుట్టూ తిరుగుతాయి. కాలిబాట కరిగపోతోంది మేరీ. మెత్తని పచ్చడి గడ్డి, పసుపు రంగు ఆకాశం, గుర్రాలు దూసుకెళ్తాయి. పాప తిమోతి మేషం మీద దూకుతూ గట్టిగా నవ్వుతాడు. పెంగ్విన్ వెయిటర్లు ఐస్ క్రీం అందిస్తారు. ఆకాశం చీకటిమయమవుతుంది. చల్లని గాలి వీస్తుంది. సూర్యునిపై నీడ వస్తుంది. ఇది సరిగ్గా లేదు. నీడకు ముఖం లేదు. గ్లిమర్ వస్తుంది. పొడవైన పొగమంచు, ముఖం లేనిది, ఆనందాన్ని తినాలనే ఆకలితో ఉంటుంది. మేరీ తన గొడుగును గట్టిగా మూస్తారు. పగులున అది మాయమైపోతుంది. మిస్టర్ బ్యాంక్స్ తన జీతం స్లిప్ చూస్తున్నారు. తిమోతి ఆయన వేలును పట్టుకుని నములుతాడు. అయ్యో, వాడికి కొంచెం కూడా మర్యాద లేదు. కానీ ఆయన వేలును లాగేయరు. రాత్రి సమయం. తిమోతి తన వేలితో చూపిస్తాడు. గ్లిమర్ తలుపు కింద నుంచి జారుకుంటుంది. ఆనందం లేదు. మేరీ వెంటనే అక్కడ ప్రత్యక్షమవుతారు. ఈ బిడ్డను కాదు, ఈ ఇంటిని కాదు, పైకప్పులు. చిమ్ని శుభ్రపరిచేవారు తాళానికి తగినట్లు గంతులు వేస్తూ నృత్యం చేస్తారు. తిమోతి బెడ్ వీపుపై కట్టుకుని దుక్కుతూ ఉంటాడు. మేము చిమ్నీలే కాదు, విచారాన్ని కూడా ఉచ్చేస్తాం. బ్యాంక్ ఖజానా. నాణేలు రంగు మారాయి. లెడ్జర్లు ఖాళీగా ఉన్నాయి. ఇదొక వ్యాధి బ్యాంక్స్. ఆనందం లోపించింది. గ్లిమర్ దురాశ మరియు ఆందోళనను తింటుంది. అది మిస్టర్ బ్యాంక్స్ చెవిలో గుసగుసలాడుతుంది. నువ్వు ఎప్పటికీ చాలినంత లేవు. ఎప్పటికీ పేదవాడివే. జేన్ మరియు మైకేల్ నాన్నగారిని హెచ్చరిస్తారు. రాక్షసులు నిజం కాదు బాబు. కానీ మేరీ పాపిన్స్ చెప్పారు. ఆమె ఒక ఆయ మాత్రమే, రాక్షసుల వేటగాడు కాదు. తిమోతి చాలా శ్రద్ధగా ప్రయత్నిస్తాడు. మా ఉప్పు పర్ఫెక్ట్. మేరీ చిరునవ్వు చిందిస్తారు. నిజమైన బ్యాంక్స్ కుటుంబ సభ్యుడివి. అంకుల్ ఆల్బర్ట్ పైకప్పు దగ్గర తేలి ఆడుతున్నారు. పాప తిమోతి కూడా తేలి ఆడతాడు మరియు టీ కేకులో తన్నేస్తాడు. వారి నవ్వు గ్లిమ్మర్ను తరిమి కొడుతుంది. గ్లిమ్మర్ ఆందోళనను తింటుంది. అది మీ కుటుంబ ఆనందాన్ని దొంగలిస్తే లండన్ మొత్తం దుంహకంలో మునిగిపోతుంది. దాన్ని ఎలా ఆపాలి? ప్రతి దానిపై నవ్వండి. మిస్టర్ బ్యాంక్స్ ఉద్యోగం నుండి తొలగింపబడే స్థితిలో ఉన్నారు. గ్లిమ్మర్ ఆయన వెనుక నీడలా నిలబడి ఉంది. మైకేల్ పరుగెత్తుకుంటూ వచ్చి తన పిగ్గీ బ్యాంకును పగలగొడతాడు. నాకు నాన్నగారి చిరునవ్వు కావాలి. మేరీ వస్తారు. తిమోతి ఆమె నడుముపై ఉంటాడు. పాప తిమోతి నీడముఖాన్ని తట్టి చూపిస్తాడు. బా. గ్లిమ్మర్ స్తంభించిపోతుంది. ఎప్పుడు ఎవరూ దాన్ని ప్రేమగా తాకలేదు. బెడ్ చిమ్ని శుభ్రపరిచే వారిని ఖజానాలోకి తీసుకువస్తాడు. చీపుర్లు పొగను కాదు, నీడలను తుడుస్తాయి. చించించేరు. బయటికి పోండి దుర్మార్గులారా. మేరీ గ్లిమ్మర్ ఎదురుగా నిలబడతారు. నువ్వు మరచిపోయిన ఆనందాలతో ఏర్పడినావు. నువ్వు ఒక జ్ఞాపకం మాత్రమే. ఆమె బ్యాగ్ నుండి బంగారు వెలుతురు ప్రవహిస్తుంది. గ్లిమ్మర్ వెలుతురును గ్రహిస్తుంది. వణికిపోతుంది. దాని నల్లని రూపం పగలిపోతుంది. బంగారు కిరణాలు ప్రకాశిస్తాయి. అది కుంచుకుపోయి ఒక మండిపడే బ్యాడ్జర్గా మారిపోతుంది. హంఫ్. ఎంత అవమానకరం. బ్యాడ్జర్ సూర్యాస్తమయంలో గొనుక్కుంటూ తన పాదాలను గట్టిగా వేస్తూ వెళ్లిపోతుంది. ఇప్పుడు అది దుష్టమైనది కాదు, కేవలం మండిపడే స్వభావం మాత్రమే. పాప తిమోతి చేయి ఊపి వీడ్కోలు పలుకుతాడు. మిస్టర్ డాజ్ 40 సంవత్సరాలు